పిక్చర్ చూస్తే ఏమనిపిస్తుంది? లయన్స్ ఫ్యామిలీ అని అర్థమైపోతుంది కదా. సో జనరల్ గా కూడా లయన్ అనగానే కింగ్ ఆఫ్ ద జంగల్ అని ఇలా మనం ఫీల్ అవుతాం. అండ్ స్పెషల్లీ మనకి కొంచెం ఒక టైప్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది ఏంటంటే మేల్ లయన్ కన్నా కూడా విమెన్ ఏదైతే ఉంటుందో ఫీమేల్ లయన్ ఉంటుంది కదా, అది చాలా పవర్ఫుల్ అని చెప్పి, ఆడసింహం చాలా పవర్ఫుల్ ఎందుకంటే అదే వేటాడుతుంది అనే అపోహ ఉంటుంది జనరల్ గా కూడా. కానీ నిజానికి అంటే నిజానికి వాస్తవానికి చూసుకుంటే లయన్ మైండ్ సెట్లా ఉండాలి లీడర్షిప్లో అని జనరల్గా అంటూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఫ్యామిలీతో ఉంటుంది. మిగతా జంతువులు ఏవైతే ఉంటాయో అవి ఎలోన్గా తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే మేల్ ఏదైతే ఉంటుందో మగసింహము పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆడసింహం వెళ్ళి ఫుడ్ని తీసుకొస్తుంది. ఇక్కడ టీం వర్క్ జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళతోటే ఉండకుండా ఫ్యామిలీ ఇంకా 2-3 అంటే జట్టుగా ఉంటారన్నట్టు. సో ఎందుకు అంటే నెక్స్ట్ జనరేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి మగసింహం వేటాడదు. సో వేరే వాళ్ళు అటాక్ చేస్తే వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, అందుకోసం అన్నట్టు. సో ఆడవాళ్ళు ఏదైతే ఉంటుందో ఆడసింహం వెళ్ళిపోయి కష్టపడి వేటాడి ఫుడ్ తీసుకొస్తే ఇవన్నీ ఒక దగ్గరే ఉండి 1 by 1 కాపలా కాసుకుంటూ చూస్తూ ఉంటాయి. ఇంతేకాకుండా వీళ్ళకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది. సో ఒక షిఫ్ట్లు వైజ్ వాళ్ళు ఒకళ్ళు పడుకున్నా ఇంకొకళ్ళు లేచి చూస్తూ ఉంటారంట. పిల్లల్ని అంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ వంశం వృద్ధి చెందాలి అని. సో జనరల్గా దీన్ని మనం కనెక్ట్ చేసుకుంటే కనుక ఇప్పుడు చూసుకుంటే ఈ రోజుల్లో మగవాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడి చాలా అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ మెంటల్లీ కానీ ఏదైనా కానీ హర్డిల్స్ వచ్చినా బ్యాలెన్స్ చేస్తూ ఉంటే విమెన్ ఇంటి దగ్గర ఉండి మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ పొద్దున్న లేసిన కాంచి వాళ్ళకి ఏ ఫుడ్ కావాలి ఏది కావాలి అని ఇంట్లో షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. సో హౌస్ వైఫ్స్ ఫీల్ కాకండి, చాలామంది ఫీల్ అవుతున్నారు ఫోన్లు చేసి మాకు విలువ లేదు మేమేం చేయట్లేదు అని. ఒక ఫ్యామిలీలో హస్బెండ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో వైఫ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరం చేసేది ఎండ్ ఆఫ్ ద డే టీమ్ వర్క్. సో ప్రతి ఫ్యామిలీలో కూడా అది ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోగ్యవంతంగా అండ్ మంచి అంటే మానసికంగా ఎదుగుతారు. సో ఇప్పుడు చూసుకుంటే జనరల్గా దీన్ని మనం ఇంకా కూడా ఆలోచిస్తే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏంటంటే ఇక్కడ ఫీమేల్ సింహం వేటాడి కష్టపడి వస్తుంది అన్నట్టు ఫుడ్ ఎందుకు అంటే, సో ఇక్కడ ఫీమేల్ సింహం బయటికి వెళ్ళి కష్టపడి వస్తుంది. సో మేల్ సింహం పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది అని నేను మీకు ఇందాక జనరల్గా చెప్పాను. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీస్లలో ఇద్దరు కూడా ఎక్కువగా కూడా రెస్పాన్సిబిలిటీస్ తీస్తూ ఉంటే ఈ జనరేషన్లో ఏఐ వచ్చేసిన తర్వాత చాలామందికి జాబ్లెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. మనీ విషయంలో ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అన్నీ రావడానికి కారణం షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ లేకపోవడం వల్ల. విమెన్ క్రియేటివ్గా ఆలోచిస్తే చాలా మంచిగా తను ఇంట్లో నుంచి కూడా ఎర్న్ చేయగలుగుతుంది. బయటకు వెళ్ళి హంట్ చేయాల్సిన పని లేదు ఆ సింహాల్లాగా. సో ఈ జనరేషన్కి తగ్గట్టు మనం కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే మనం ఇంట్లో ఉండి కూడా ఎంగేజ్ చేసుకుంటూ జస్ట్ ఒక 2-3 hours ఆఫ్ టైంని కేటాయించుకుంటే మనం రెగ్యులర్గా చెప్పే క్లాసెస్లో ఎలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఎలా మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అనే దాని గురించి జనరల్గా అడ్రస్ చేస్తున్నప్పుడు ఇలా కొన్ని కన్సర్న్స్ వచ్చి రైజ్ చేసినప్పుడు నేను చెప్పాను ఏంటంటే మనకి ఎప్పుడైతే కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉంటామో అప్పుడు ఫ్యామిలీలో కూడా తెలియని ఒక పీస్ అండ్ మెంటల్గా స్టేబుల్గా ఉంటారు. ఎందుకంటే బాధ్యత అనేది షేర్ అవుతుంది కాబట్టి ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. అండ్ పిల్లలు కూడా ఎప్పుడు కూడా పేరెంట్స్ కష్టపడుతుంటే ఆ కష్టం యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో లేజీగా మనం ఉంటే వాళ్ళు కూడా లేజీగా తయారవుతారు. సో అంటే ఇంకా అలా చూసుకుంటూ ఉండి మనం ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటామో మన పిల్లలు కూడా అలా ఆలోచిస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ మనం ఇదే సినారియో చూసుకుంటే ఇక్కడ ఫాదర్ సింహాన్ని రోల్ మోడల్గా చూసుకొని ఎవరైనా కానీ వస్తే అవి అటాక్ చేస్తూ స్ట్రాంగ్గా ఎట్లుండాలో పిల్లలు న్యాచురల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఏదైతే ఉంటుందో జంతువులు అనేది అంటే ఫ్యామిలీస్లలో సో
మనం కూడా మనకు వచ్చే క్రైసిస్ని కానీ ఛాలెంజెస్ని కానీ ఎట్లా ఫైట్ చేస్తున్నాము, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాము, ఎలా ముందుకెళ్తున్నాము ఎమోషనల్లీ కానీ ఫినాన్షియల్లీ కానీ అనేది మనం ఆలోచించుకుంటే కనుక మనకి కూడా అనిపిస్తూ ఉంటుంది ఎలా చేసుకుంటే మనం ఇంకా కూడా మన ఫ్యామిలీని అంటే నెక్స్ట్ లెవెల్ మన లెగసీని క్యారీ చేసేటట్టు తీసుకెళ్తాము. అంటే ఇప్పుడు మనం జనరల్గా చూస్తే మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారనుకోండి, అతను ఒక మేనేజర్ అనుకోండి, మీరు మేనేజరే అంటే మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళలేదు అని అర్థం అన్నట్టు. అప్పుడు మీ పిల్లలు కూడా అలానే ఆలోచిస్తారు, ఆ మేనేజర్ ఆ లెవెల్లోనే ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇంకొంచెం ఫార్వర్డ్గా వెళ్ళారనుకోండి, మీ పిల్లలు ఆ ఫార్వర్డ్గా మీరు వెళ్ళిన ప్లేస్లోకి రావడానికి ప్రయత్నిస్తారు. సో మన ఎదుగుదలే మన పిల్లల ఎదుగుదల. జస్ట్ ఆలోచించండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. నాకు ఏదైతే ఉంటుందో కమెంట్స్ చేస్తూ ఉండండి మీ ఫీడ్బ్యాక్ని, అండ్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.